ఈ గ్రేడ్ 3 ఆఫీసర్ అయినటువంటి సాయి గారు ఈ డైరెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో దాదాపు జరిగినటువంటి ప్రతి అవినీతిలో ఆయన పాత్ర ఉందనేది అందరూ అంటే అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళందరూ చెప్తున్నారండి. ప్రతి ఒక్క అవినీతిలో ఆయన పాత్ర ఉంది. ప్రతి ఒక్క అవినీతికి సూత్రధార ఆయన అవుతున్నాడు. ఎటువంటి ముడుపుల కలెక్షన్స్ విషయంలో అయినా సరే, ఎటువంటి అర్హత లేనటువంటి వాళ్ళకి జరిగేటువంటి లబ్ధి విషయంలో అయినా సరే, ఎంతో అర్హతలు ఉండి అన్ని రకాలుగా వాళ్ళు ఎలిజిబుల్ అయినా కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం, ఎటువంటి సహకారం, ఎటువంటి సపోర్ట్ ఈ గ్రంథాలయ శాఖ నుంచి అందని వాళ్ళ విషయంలో కూడా సాయి గారి పేరు వినిపిస్తుంది. ఈ పీర్ అహ్మద్ గారు డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి పీర్ అహ్మద్ గారు గతంలో ఒంగోలులో, గుంటూరులో 2 చోట్ల కూడా సెక్రటరీగా ఏకకాలంలో పనిచేశారు. సో ఆ కాలంలో ఆయన టీఏ బిల్స్ విషయంలో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి. ఆయన ఒకటే చోట ఉండి 2 చోట్ల ఉన్నట్టు రాసుకోవడం, ఇంకా ఏదో వెళ్ళని ప్లేస్లకు కూడా వెళ్ళినట్టుగా రాసుకోవడం, ఇవన్నీ చాలా పెద్ద అవకతవకలు జరిగాయి. ఆయన టీఏ బిల్స్ మీద మీరు విచారణ కనుక ఆదేశిస్తే అనేక విషయాలు బయటపడతాయి. ఆ తర్వాత ఈయన డైరెక్టర్ కార్యాలయానికి రావడం, అంతకుముందు డైరెక్టర్ గారు హయాంలో చేసినటువంటి అవినీతి కానీ, ఇప్పుడు ప్రస్తుతం కృష్ణమోహన్ గారు హయాంలో చేస్తున్నటువంటి అవినీతి గురించి కానీ ఆయన ఎవరు ప్రశ్నించట్లేదు. ఆయన మీద ఎటువంటి విచారణ లేదు. సో ఆయన, ఈ సాయి గారు ఇంకా కొంతమంది కలిసి డైరెక్టర్ కార్యాలయాన్ని చాలా భ్రష్టు పట్టిస్తున్నారనేది గ్రంథాలయ శాఖలో పనిచేస్తున్న సిన్సియర్ ఉద్యోగుల అభిప్రాయం, వాళ్ళ ఆవేదన. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులుగా చూపించి జిల్లా కలెక్టర్ గారితో సహా అందరినీ తప్పుదో పట్టించి ప్రొసీజర్ పాటించకుండా సదరు పోస్టులను భర్తీ చేసి లబ్ధిదారుల నుండి వేల కొద్ది లంచాలు వసూలు చేసుకుని జిల్లా కలెక్టర్ గారితో సహా అందరినీ తప్పుదో పట్టించి పోస్టులు భర్తీ చేశారు. ఇది వారిపైనటువంటి ఆరోపణ. కానీ దీని మీద ఎటువంటి విచారణ లేదు ఈ రోజు వరకు. సాధారణంగా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం వారు ఒక తేదీని నిర్ణయించి అప్పటి వరకు ఏర్పడిన బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసుకోవడం కోసం ప్రభుత్వం వారు అనుమతిస్తారు. ప్రభుత్వం వారి నుండి అటువంటి అనుమతి వచ్చిన వెంటనే సదరు పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులుగా గుర్తించి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయవలసి ఉంది. నోటిఫికేషన్ జారీ అయ్యి భర్తీ కాని పోస్టులు మాత్రమే బ్యాక్లాగ్ పోస్టుల కింద భర్తీ చేయవలసి ఉంటుంది. కానీ వీరు, ఈ పీర్ అహ్మద్ గారు కానీ, సాయి గారు కానీ, అంతకు ముందు పనిచేసిన డైరెక్టర్ గారు కానీ, ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ ఈ పోస్టులు భర్తీ చేసే సమయానికి మామూలుగా ఖాళీ ఉన్న పోస్టులు కూడా బ్యాక్లాగ్ పోస్టులుగా చూపించి భర్తీ చేస్తారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ పీర్ అహ్మద్ గారు అప్పటి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం కోసం తప్పుడు విధానంతో కొన్ని పోస్టుల ఖాళీలను బ్యాక్లాగ్ పోస్టులుగా చూపించి జిల్లా ఎంపిక సంఘాన్ని కూడా తప్పుదో పట్టించి భర్తీ చేశారండి. ఇది మరి ప్రస్తుతం ఉన్న కృష్ణమోహన్ గారికి ఎందుకు తెలియదు, అంతకుముందు ఉన్నటువంటి డైరెక్టర్ గారు, ఇది జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి డైరెక్టర్ గారికి ఎందుకు తెలియదు? ఇవన్నీ ప్రశ్నలే కానీ సమాధానం లేవు. వేటి మీద ఏ అంశాలపైన విచారణ లేదు సార్ ఇప్పటివరకు.